డిఫరెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా, తర్వాత భార్యాభర్తల మధ్యలో ఉన్న గొడవలు అంటే కూడా మొత్తం అన్ని నేషనల్ లోక్ అదాలత్ ఉపయోగించుకొని కేసెస్ బాగా నడవండి. ఇంకా కంప్లైంట్ అక్యూజ్ ఇద్దరు వస్తే పీపీ గారు ఫామ్ వేసి సెటిల్ అయిపోతుంది. దయచేసి అందరి అవకాశం ఉపయోగించుకోండి అని మనం చేసుకుంటాం. ధన్యవాదాలు మేడం. గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారిని లోక్ అదాలత్ ఉద్దేశించి మాట్లాడుతున్నాను కోరుచు. సభకు నమస్కారం. మేము ప్రతిరోజు డైలీ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాము. ఏ రోజు రాజ్య ఆ కేసును పరిష్కరించడం ఉంది. అలా కాకుండా సభకి 4 సార్లు ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మార్చి నెలలో మొదటి జాతీయ లోక్ అదాలత్ 8 మార్చి నాడు జరుపుకోవడం జరిగింది. తర్వాత రెండో నేషనల్ లోక్ అదాలత్ మే నెలలో జరుపుకోవాలా 10th మే పెట్టారు. చాలా జరిగింది. కాకపోతే మా తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్టుకి సమ్మర్ వెకేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మార్చి జూన్ 14 నాడు ఈ రెండో జాతీయ లోక్ అదాలత్ పెట్టడం జరిగింది. ఇది మా లక్ష్యం పెద్దగానే టార్గెట్ పెట్టుకున్నాము. కొంతవరకు సఫలీకృతం అయ్యాము. అలా ఈరోజు కూడా జరిగితే ఇంకా ఎక్కువ కేసులు జరిగి, ఎందుకంటే మన జిల్లాలో క్రిమినల్ కేసులు దాదాపు 13,500 కేసులు, అంటే మొత్తం 6 కోర్టులు ఉన్నాయి. ఈ 6 కోర్టుల్లో 13,500 కేసులు ఉన్నాయి. దాంట్లో మూడు కోర్టుల్లో మ్యాక్సిమం చాలా 4,000 చొప్పున కేసులు ఉన్నాయి. ఈ కేసులు ఒక జడ్జి 4,000 కేసులు పరిష్కరించడం అంటే, ఎందుకంటే ఒక కేసు పరిష్కరించుకునేటప్పుడు మళ్ళీ 2 కేసులు కొత్తవి వస్తుంటాయి. అందుకోసము ఇది మనము ఈ లోక్ అదాలత్ వల్ల ఏం జరుగుతుందంటే, మీరు ఏదైతే రాజీకి ఉన్నాయో ఆ కేసులు మీరు పరిష్కరించుకుంటే, ఇప్పుడు నా కోర్టే చేసుకోండి, దాంట్లో పోక్సో కేసులు ఉంటాయి, రేప్ కేసులు, మర్డర్ కేసులు, డకాయిటీ కేసులు ఉంటాయి. అలాగే సివిల్ ఎంబీ యాక్ట్ కేసులు కూడా ఉంటాయి. ఆ సివిల్ ఎంబీ యాక్ట్ కేసులు ఈ కాంప్రమైజ్ కుదురుతాయి, మిగతా కేసులు కాంప్రమైజ్ కుదరవు. దానివల్ల ఈ మర్డర్ కేసులు అయితే డకాయిటీ, వీటికి అటెంప్ట్ మర్డర్, ఇలాంటి కేసెస్లో టైం పెట్టడానికి మాకు ఉంటుంది. అదేమో తొందరగా పరిష్కరించడం. ఎందుకంటే 2017, 18 అప్పటి నుంచి కూడా కేసులు పెండింగ్గా ఉన్నాయి. దాంతో ఓల్డ్ కేసెస్ పెరిగిపోతున్నాయి. దాదాపుగా 10 సంవత్సరాలు దాటిన కేసులు దాదాపు 30 కేసులు ఉన్నాయి మన 6 కోర్టుల్లో కలిపి. కనుక ఈ ఓల్డ్ కేసెస్ తొందరగా డిస్పోజల్ అయిపోయింది అనుకోండి, మనం తొందరగా, ఎందుకంటే మనం ఇంతకుముందు మన